పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భద్రతపై ఆయన కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వంశీని చంపాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని ఆయన సతీమణి పంకజశ్రీ పోలీసులకు లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ మూకలు వంశీ ఇంటిపై దాడికి తెగబడ్డాయి. గతంలో మాదిరిలానే మళ్లీ దాడులు జరిగే ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు మెయిల్ ద్వారా వినతిపత్రం అందజేశారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వంశీ భార్య పంకజశ్రీ ఘర్షణల ముసుగులో వంశీని హత్య చేస్తారనే భయం కలుగుతోందని, పోలీసులు భద్రత కల్పించాలని కోరారామె. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భద్రతపై ఆయన కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వంశీని చంపాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని ఆయన సతీమణి పంకజశ్రీ పోలీసులకు లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ మూకలు వంశీ ఇంటిపై దాడికి తెగబడ్డాయి. గతంలో మాదిరిలానే మళ్లీ దాడులు జరిగే ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు మెయిల్ ద్వారా వినతిపత్రం అందజేశారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వంశీ భార్య పంకజశ్రీ ఘర్షణల ముసుగులో వంశీని హత్య చేస్తారనే భయం కలుగుతోందని, పోలీసులు భద్రత కల్పించాలని కోరారామె.